ఎవ్రీవన్, వెల్కమ్ టు జాబ్స్ గైడ్ అండ్ ట్రిక్స్. ఇవాళ నేను మీకు ఒక నోటిఫికేషన్ చెప్పబోతున్నానండి. అదొచ్చేసి ఆంధ్రప్రదేశ్ విద్యా విధాన పరిషత్ నుంచి మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి మనకు ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అయితే ఆ నోటిఫికేషన్లో ఏముంది, ఆ నోటిఫికేషన్ ఎలా ఇచ్చారు అండ్ అప్లికేషన్ ఫామ్స్ ఏంటి, ఏమేమైతే వేకెన్సీస్ ఉన్నాయి, ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఇలా ఇవన్నీ మనం చూద్దాము. ఈ నోటిఫికేషన్ అయితే కడప నుంచి వచ్చిందండి. అయితే ఇప్పటివరకు నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి అండ్ అలాగే ఇలాంటి నోటిఫికేషన్స్ మరెన్నో పొందండి. అండ్ అలాగే ఇది చూడండి, దీనికి మీరు అప్లికేషన్స్ ఎక్కడికైతే సబ్మిట్ చేయాలి అంటే చూడండి, డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఆఫ్ హెల్త్ హాస్పిటల్ సర్వీసెస్కి ఏపీవీవీపీ కడపకి మీరు ఓ బ్లాక్ న్యూ కలెక్టరేట్ కడప వైఎస్ఆర్ డిస్ట్రిక్ట్కి పంపించాలి. అయితే 12వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు పంపించమంటున్నారు. 10:30 నుంచి 5 గంటల వరకు మీరు వెళ్ళి డైరెక్ట్గా పర్సన్ అయినా ఇవ్వచ్చు, లేదంటే రిజిస్టర్ పోస్ట్ ద్వారా ఆర్ ఈమెయిల్ అడ్రస్ ద్వారా మీరు పంపించవచ్చు అంటున్నారు. అండ్ అలాగే చూడండి, ఈమెయిల్ అడ్రస్ వచ్చేసి dchskdprec2020@gmail.com అని ఇచ్చారు. విత్ అటాచ్డ్ సర్టిఫికేట్స్, మీ సర్టిఫికేట్స్ అన్నిటినీ మీరు పంపించాలి. అండ్ అలాగే అప్లికేషన్ ఫామ్ని స్కాన్ చేసి ఒకటే పీడిఎఫ్ కింద మీరు సెండ్ చేయాల్సి వస్తుంది. ఈమెయిల్ ద్వారా ఇచ్చేటట్టుంటే, లేదు మీరు పర్సన్ ద్వారా రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా ఇచ్చేటట్టుంటే మీరు డైరెక్ట్గా వెళ్ళి అన్ని సర్టిఫికేట్స్ని ఎన్క్లోజ్ చేసి ఇవ్వండి. అండ్ అలాగే లాస్ట్ డేట్ వచ్చేసి మరీ చెప్పారు కదా, 14th లాస్ట్ డేట్ అండి, 5:30 కల్లా. అండ్ అలాగే చూడండి, మనకి పోస్టులు ఏమైతే ఉన్నాయి అంటే ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ కడప జిల్లాలోని ఆసుపత్రుల యందు అవుట్సోర్సింగ్ పద్ధతిన పనిచేయుటకు రేడియోగ్రాఫర్లు 1, థియేటర్ అసిస్టెంట్లు 4, ఎంఎన్ఓ ఎఫ్ఎన్ఓ 43, చూడండి చాలా ఉన్నాయి, డేటా ఎంట్రీ ఆపరేటర్లు 15, ఇవి కూడా చాలా ఉన్నాయండి. అర్హులైన అభ్యర్థులను దరఖాస్తులు ఆహ్వానించడమైనది. సంబంధిత పోస్టులకు గాను అప్లికేషన్లు మరియు ఇతర వివరాలకు kadapa.ap.gov.in వెబ్సైట్ను చూడండి అని చెప్తున్నారు. అండ్ అలాగే ఈ అప్లికేషన్ అయితే 12వ తారీఖు ఆదివారం కూడా అప్లికేషన్ స్వీకరిస్తారంటండి. సారీ అండి, నేను ఈ అప్లికేషన్ని లేట్గా మీకు పోస్ట్ చేస్తున్నాను. అండ్ అలాగే మీరు ఈ రేపటి నుంచి 13 ఆర్ 14 తారీఖుల్లో మీరు ఖచ్చితంగా పంపించండి. ఈమెయిల్ ద్వారా పంపించవచ్చు అంటున్నారు కాబట్టి మీరు ఈజీగా ఈమెయిల్ ద్వారా పంపించండి. అదే మీకు ఈజీ కూడా అవుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు బయటికి వెళ్ళటం కంటే కూడా ఈమెయిల్ ద్వారా స్కాన్ చేసుకుని పంపించడం చాలా మంచిదండి. అండ్ అలాగే ఎందుకని అలా చెప్తున్నాను అంటే, మనకి ఇప్పుడు చాలా యాప్స్ ఉన్నాయి, స్కాన్ చేసుకోవడం చాలా ఈజీగా స్కాన్ చేసుకోవచ్చు. సో అందుకని స్కాన్ చేసుకొని ఒకే పీడిఎఫ్ కింద కన్వర్ట్ చేసి పంపించండి. అండ్ అలాగే ఇప్పుడు చూడండి, మీకు ఏం పోస్టులు ఉన్నాయి, ఎంతెంత శాలరీస్ కూడా చెప్తాను. రేడియోగ్రాఫర్లుకి అయితే మీరు మస్ట్ హ్యావ్ పాస్డ్ సర్టిఫికేట్ ఆఫ్ రేడియాలజీ అసిస్టెంట్ ఎగ్జామినేషన్ అడుగుతున్నాడు. అండ్ అలాగే మీ యొక్క కన్సల్టేటెడ్ పే ఇస్తాడు కదండి అవుట్సోర్సింగ్ అంటే, దాని యొక్క శాలరీ 17,500. అలాగే థియేటర్ అసిస్టెంట్ ఇస్తున్నాడు. మస్ట్ హ్యావ్ పాస్డ్ 10th క్లాస్ రికగ్నైజ్డ్ స్కూల్ ఇన్ ఏపీ, మస్ట్ హ్యావ్ పాస్డ్ డిప్లొమా ఇన్ ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్, మస్ట్ బీ రిజిస్టర్డ్ ఇన్ ఏపీ పారామెడికల్ బోర్డ్, మస్ట్ హ్యావ్ పుట్ ఏ మినిమమ్ ఆఫ్ 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నాడు. అండ్ అలాగే దానికి వచ్చే శాలరీ 12,000. అండ్ నర్సింగ్ ఆర్డినరీ ఎంఎన్ఓ అండ్ ఎఫ్ఎన్ఓ అడుగుతున్నాడు. దానికి కూడా అంతేనండి, మినిమమ్ ఆఫ్ 5 years మీరు ఎక్స్పీరియన్స్ కావాల్సిందే. అండ్ అలాగే ఇక్కడ చూడండి, ప్రిస్క్రైబ్డ్ అప్లికేషన్ ఫార్మేట్ వచ్చేసి అక్కడ ఆ వెబ్సైట్లో డౌన్లోడ్ చేసుకోమంటున్నారు. అండ్ అలాగే ఎక్కడైతే పంపించాలని మళ్ళీ ఒకసారి ఇక్కడ చెప్పారు. అయితే అది అప్లికేషన్స్ షుడ్ బి అని చెప్పి మీకు సబ్మిట్ చేయాల్సిన అడ్రస్ ఇచ్చారు. అండ్ నేను ఇందాక ఫస్ట్లో చెప్పాను ఈ అడ్రస్, ఆ అడ్రస్కి పంపించాలి. అండ్ అలాగే మీరు ఈమెయిల్ చేయొచ్చు అని కూడా చెప్పాను. మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, మీ ఆల్ సర్టిఫికేట్స్ని మీరు ఎన్క్లోజ్ చేసి దానికి ఒకటే పీడిఎఫ్ కింద కన్వర్ట్ చేయాలండి. అది ఎలా కన్వర్ట్ చేయాలని మీకు కావాలి అని అంటే తర్వాత నేను మీకు పోస్ట్ చేస్తాను. అండ్ అలాగే ఇక్కడ చూడండి, అప్లికేషన్స్ వచ్చేసి మీకు లాస్ట్ డేట్ డ్యూ డేట్ 12/7 to 14/7/2020 వరకు ఇచ్చారు. అయితే దాని టైం దాటితే మీకు విల్ నాట్ బీ యాక్సెప్టెడ్ అంటున్నారు. ద ఇండివిజువల్ షుడ్ రైట్ నేమ్ ఆఫ్ ద పోస్ట్ టు విచ్ అప్లైడ్ ఆన్ ఎన్వలప్ కవర్ మీద మీ యొక్క ఏ పోస్ట్కి అయితే మీరు అప్లై చేశారో ఆ పోస్ట్ యొక్క వివరాలని క్లియర్గా రాయమని చెప్తున్నారు. అండ్ అలాగే సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మెరిట్ల మీద మిమ్మల్ని సెలెక్ట్ చేస్తాము అని చెప్తున్నారు. అండ్ అలాగే చూడండి, ఇక్కడ క్యాలిక్యులేషన్ ఆఫ్ వెయిటేజ్ మార్క్స్ గురించి కూడా ఇచ్చారు. కాంట్రాక్టర్ అవుట్సోర్సింగ్ సర్వీసెస్ కోసం అని చెప్పి ఏపీవీవీపీ అండ్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఫర్ డిఫరెంట్ కేటగిరీస్ అండ్ అదర్ జీవోఎస్ స్కీమ్స్ అని చెప్పి అగ్రిగేట్ ఆఫ్ మార్క్స్ అప్టైన్డ్ ఇన్ ఆల్ ద ఇయర్స్ ఇన్ ద క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్
అని చెప్పి, అంటే మీరు క్వాలిఫై అయిన ఎగ్జామినేషన్ గురించి 75% ఇస్తారు. అండ్ వెయిటేజ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ కనుక మీకు ఉన్నట్లయితే అప్ టు 15 మార్క్స్ ఇస్తారు. అది 2.5 మార్క్స్ పర్ 6 మంత్స్కి వచ్చేసి. ట్రైబల్ ఏరియాస్కి అయితే 2.5 మార్క్స్ ఇస్తానంటున్నారు. అండ్ అలాగే ఇక్కడ చూడండి, $2.0 మార్క్స్ పర్ 6 మంత్స్ ఇన్ రూరల్ ఏరియాస్ అంటున్నారు. అలాగే 1 మార్క్ పర్ 6 మంత్స్ ఇన్ అర్బన్ ఏరియాస్ అంటున్నారు. చూడండి సారా, మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక ఈ మార్క్స్ కూడా యాడ్ అవుతాయి. అండ్ అలాగే వెయిటేజ్ ఫర్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ సిన్స్ పాసింగ్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ అంటున్నారు. ఒకవేళ కనుక మీరు సపోజ్ 2010లో మీ యొక్క 10th అదే మీరు పాస్ అయిన ఎగ్జామినేషన్ ఉంది అనుకోండి, ఆ ఎగ్జామినేషన్ అక్కడి నుంచి ప్రతి ఇయర్కి వచ్చి 1 మార్క్ వచ్చేసి మీకు కలుస్తుంది. అంటే ఎక్కువ ఇయర్స్ అయితే ఎక్కువ ఇయర్స్ అప్ టు 10 మార్క్స్ వరకు 10 ఇయర్స్ వరకు మీకు అయితే వెయిటేజ్ ఆఫ్ మార్క్స్ అయితే పెరుగుతాయి. అండ్ అలాగే ద స్టాఫ్ హూ ఆర్ క్లైమింగ్ వెయిటేజ్ దే షల్ నాట్ బీ రిమూవ్డ్ ఫ్రమ్ సర్వీస్ ఆర్ ఎనీ డిసిప్లైన్ గ్రౌండ్స్ అని చెప్తున్నారు. అండ్ అథరైజ్డ్ ఆబ్సెన్స్, మీరు ఒకవేళ కనుక ఈ వెయిటేజ్ని రిమూవ్ చేయరు. అండ్ అలాగే చూడండి, వెయిటేజ్ ఆఫ్ మార్క్స్ విల్ బీ కన్సిడర్డ్ అంటున్నారు. వాళ్ళే కన్సిడర్ చేస్తానంటున్నారు. మీరు యొక్క అప్లికేషన్ ఫామ్లో మీరు ఎక్స్పీరియన్స్ని డీటెయిల్స్ రాస్తే వాళ్ళైతే ఖచ్చితంగా కలుపుతాము అని చెప్తున్నారు. అలాగే మీకు ఏజ్ వచ్చేసి ఓసీ వాళ్ళకైతే 42, ఎస్సీ వాళ్ళకైతే 47 అండ్ ఎక్స్ సర్వీస్ మెన్కి అయితే 50 ఇచ్చారు. అండ్ అలాగే లోకల్ క్యాండిడేట్స్ అయితే కనుక 4th to 10th వరకు మీరు చదివి ఉండాలి అని చెప్తున్నారు. అలాగే ఖచ్చితంగా ప్రీవియస్ ఆఫ్ 7 years వరకు మీరు రెసిడెన్స్ ఇక్కడే ఉండాలి అంటున్నారు. స్టడీ సర్టిఫికేట్స్ అయితే మీరు ఖచ్చితంగా 4th to 10th సర్టిఫికేట్స్ని మీరు అప్లై చేయాల్సి వస్తుంది. అలాగే ఇక్కడ వచ్చేసి చెక్ లిస్ట్ ఇచ్చారు చూడండి, మీరు ఏమేమి అప్లికేషన్లో ఏమేమైతే ఎంక్లోజ్ చేయాలి అని ఒకసారి చెప్తున్నారు. అది చూడండి ఒకసారి. అప్లికేషన్ ఫామ్ అయితే ఖచ్చితంగా పంపించాలి, అది అందరికీ తెలుసు. అండ్ ఆధార్ కార్డ్ జిరాక్స్ ఒకటి పంపించాలి, ఎస్ఎస్సి మార్క్స్ మేము పంపించాలి, అండ్ ఇంటర్మీడియట్ మార్క్స్ మేము పంపించాలి. అలాగే మీది క్వాలిఫికేషన్ యొక్క ఫైనల్ క్వాలిఫికేషన్ యొక్క సర్టిఫికేట్స్ మార్క్స్ మెమోస్ మీరు పంపించాలి. అండ్ అలాగే డిప్లొమా సర్టిఫికేట్ పంపించాలి. ఒకవేళ రేడియోగ్రఫీకి పెడుతున్నట్లయితే మీరు, అలాగే ఓటీ అసిస్టెంట్కి పెడుతున్నట్లయితే కూడా అదే పంపించండి. డిగ్రీ క్వాలిఫికేషన్ ఇన్ బీసీఏ ఇది వచ్చేసి. తర్వాత వచ్చేసి సర్టిఫికేట్ రిజిస్టర్డ్ పారామెడికల్లో మీరు రిజిస్టర్ అయినటువంటి అప్లికేషన్ ఫామ్ని అయితే పంపించాలి. అండ్ అలాగే ఒకసారి అప్లికేషన్ ఫామ్ని చూడండి, మీకు అర్థమవుతుంది ఎలా పంపించాలి, ఎలా ఏం చేయాలి అని చెప్పి. ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ అలాగే ఒకసారి అప్లికేషన్ ఫామ్ని చూస్తే మీరు ఏమేమి సర్టిఫికేట్స్ అయితే దగ్గర పెట్టుకోవాలి, మీకు ఏమేమి అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలని తెలుస్తుంది. చూడండి, నేమ్ ఆఫ్ ది అప్లికెంటు, నేమ్ ఆఫ్ ది ఫాదరు, డేట్ ఆఫ్ బర్త్, ఏజు అండ్ సోషల్ స్టేటస్, అంటే ఎస్సీయా ఎస్టీయా ఎక్స్ సర్వీస్ మెన్ అండ్ సెక్స్ వచ్చి రాయాలి. అండ్ అలాగే వెదర్ బిలాంగ్స్ టు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అని రాయాలి. వెదర్ ఎక్స్ సర్వీస్ మెన్ అయితే ఎక్స్ సర్వీస్ మెన్ రాయాలి. సెక్స్ అంటే ఫీమేల్ ఆర్ మెయిల్ అని రాయాలి. అండ్ అలాగే డీటెయిల్స్ ఆఫ్ స్కూల్ డీటెయిల్స్ మొత్తం అన్నీ రాయాలండి. 4th to 10th వరకు ఇయర్ ఆఫ్ పాసింగ్, స్కూల్ అండ్ ప్లేసు, డిస్ట్రిక్ట్ అవి రాయాల్సి వస్తుంది. స్టడీ సర్టిఫికెట్స్ ఒకవేళ 4th to 10th ఇక్కడ లేకపోతే కనుక మిమ్మల్ని వాళ్ళు నాన్ లోకల్ కింద కన్సిడర్ చేస్తారు. అది కూడా ఇక్కడ కింద నోట్లో ఇచ్చారు చూడండి. ఖచ్చితంగా అన్నీ చేయాలండి. చూసారు ఇదిగోండి, ఇక్కడ ఖచ్చితంగా నాన్ లోకల్ అని చెప్పి వాళ్ళే కన్సిడర్ చేసేస్తారు మీరు కనుక సర్టిఫికేట్స్ యొక్క డీటెయిల్స్ అక్కడ రాయకపోతే. అండ్ అలాగే ఫైనల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏదైతే ఉందో అది 10th ఇంటర్మీడియట్ అన్నీ కూడా రాయాలి. అండ్ విత్ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్, ఎందుకంటే మనకి పర్సంటేజ్ మెయిన్ కదండి. అలాగే మీ అడ్రస్ ఒకటి రాయాలి. మీరు పారామెడికల్ బోర్డులో రిజిస్టర్ అవుతారు కదండి, రిజిస్టర్ అయితే ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ ఖచ్చితంగా మీరు అక్కడ మెన్షన్ చేయండి. అండ్ అలాగే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్, మీకు ఎక్స్పీరియన్సెస్ ఉన్నట్టయితే వెయిటేజ్ ఆఫ్ మార్క్స్ కలుపుతానంటున్నారు కాబట్టి మీరు ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ని కూడా యాడ్ చేయండి. అండ్ అలాగే మీరు ఫైనల్గా డిక్లరేషన్ ఇవ్వండి. డిక్లరేషన్లో మీ సిగ్నేచర్ చేసి ఖచ్చితంగా మీ చెక్ లిస్ట్లో మీరు ఏమేమైతే పెడుతున్నారో వాటన్నిటి మీద మీ సైన్స్ అయితే ఖచ్చితంగా పెట్టాలండి. వాటన్నిటి మీద మీ సైన్స్ పెడితేనే మీ యొక్క సర్టిఫికేట్స్ అన్నది వాళ్ళు ఎన్క్లోజ్ చేస్తారు. లేకపోతే ఆ సర్టిఫికేట్స్ని మీరు పంపించలేదు అని చెప్తారు. ఏ ఒక్క సైన్ మిస్ అయినా సరే వాళ్ళైతే మీ అప్లికేషన్ని కన్సిడర్ చేయరండి. సో అలాగే అందుకనే మీరు ఖచ్చితంగా ప్రతి అప్లికేషన్ మీద కూడా మీ అటాస్టేషన్ ఖచ్చితంగా ఉండేలా చూడండి. అండ్ అలాగే ప్రతి ఒక్కళ్ళు ఒకే పీడిఎఫ్ ఉండేలా చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్స్ వస్తాయి.